నమస్తే, వెల్కమ్ టు ది పేట్రియట్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తన పట్టును పెంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పటికే పట్టున్న రాష్ట్రాల్లో మరిన్ని సీట్లను అలాగే పదిలం చేసుకోవాలని భావిస్తూ ఉండగా తనకు చాలా తక్కువ సీట్లు వచ్చిన రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇటువంటి రాష్ట్రాల్లోనే పశ్చిమ బెంగాల్, ఇటు తమిళనాడు కూడా కీలకం, తెలంగాణ కూడా కీలకంగానే ఉంది. సో తమిళనాడులో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనే ప్రశ్నలు అందరిలోనూ నెలకొన్నాయి. ఎందుకంటే బీజేపీ తనకు పట్టులేని రాష్ట్రాల్లో కీలకంగా దృష్టి సారించిందైతే తమిళనాడు రాష్ట్రమే. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. సో ఈ తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనే విశ్లేషణను ఇప్పుడు చూసుకుందాం. లోక్సభ సీట్ల పరంగా చూసుకుంటే తమిళనాడు అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వీటి తర్వాతి స్థానాల్లో తమిళనాడు కూడా ఉంది. తమిళనాడులో 39 లోక్సభ సీట్లు ఉన్నాయి. సో లోక్సభ స్థానాల సంఖ్య పరంగా తమిళనాడు కూడా అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. దీనివల్లే తమిళనాడుపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మనందరికీ తెలుసు, తమిళనాడులో అన్నామలై వేవ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అన్నామలై తన పోలీసు పదవికి రాజీనామా చేసి తర్వాత బీజేపీలో చేరారు. తక్కువ కాలంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి అన్నామలై తనదైన ప్రభావాన్ని తమిళనాడు సమాజంలో కనబరిచారు. తన పాదయాత్రతో పాటు ఇతర అంటే ప్రజలకు సంబంధించిన సమస్యలపై పోరాటాలతో అన్నామలై ప్రత్యేక స్థానం సంపాదించారు. దీనివల్లే తమిళనాడు రాష్ట్రంలో అన్నామలైకి అదొక అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. దీంతో పాటు మోదీ కూడా తమిళనాడు రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం రాజకీయంగా సంఖ్యాపరంగా ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రమే కాకుండా అక్కడ ప్రాంతీయ పార్టీ అయిన డిఎంకే దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ వచ్చింది. దీనికి కారణాలు ఏమంటే దక్షిణాది రాష్ట్రాలు అనడానికి డిఎంకే పార్టీ ప్రముఖంగా తనదైన ముద్ర వేస్తూ వచ్చింది. డిఎంకే పార్టీ కనుక తన ప్రభావాన్ని కోల్పోతే దక్షిణాది రాష్ట్రాల్లో ద్రవిడవాదం అనేది వినపడదు. ఇది బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో డిఎంకే ఎంత బలహీన పడితే బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో అంత పుంజుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో పాటు తమిళనాడుపై కనుక ప్రత్యేక దృష్టి సారించి అక్కడ సీట్లను కనుక తెచ్చుకుంటే ఈ ప్రభావం కేరళ, ఆంధ్రప్రదేశ్, దీంతో పాటు తెలంగాణలో కూడా పడే అవకాశం అయితే ఉంది. అందువల్లే బీజేపీ అగ్రనాయకత్వం కూడా తమిళనాడుపై ప్రత్యేక దృష్టి సారించింది. మనందరికీ తెలుసు, అయోధ్య ప్రారంభోత్సవ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా తమిళనాడులోనే ఎక్కువ దేవాలయాలను సందర్శించారు. రామేశ్వరం ఇటువంటి దేవాలయాలను అయితే సందర్శించారు ప్రధాని మోదీ. దీంతో పాటు దేశ పార్లమెంటు ప్రారంభోత్సవ సమయంలో కూడా సెంగోల్ రాజదండం అనే సంస్కృతిని తిరిగి ప్రవేశపెట్టారు. ఒకప్పుడు మన దేశంలో ఈ సంస్కృతి ఉండేది. నెహ్రూ ప్రధాని అయ్యేటప్పుడు ఈ సంస్కృతితోనే దేశ పార్లమెంట్ అనేది ప్రారంభమైంది. కానీ తర్వాతి కాలంలో నెహ్రూ ఈ సంస్కృతిని తీసివేయించారు. అదే సంస్కృతిని ప్రధాని మోదీ పునరుద్ధరించారు. ఈ సెంగోల్ రాజదండం అనేది తమిళనాడు సాంప్రదాయానికి చెందింది. దీంతో పాటు తమిళనాడులో కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం, మోదీ ఇటు అన్నామలై ఇద్దరూ కలిసి డిఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు అంటే అన్నామలై డిఎంకే ఫైల్స్ పేరుతో అవినీతి ఆరోపణలను కూడా డిఎంకే ప్రభుత్వంపై గుప్పించారు. డిఎంకే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేశారు. అంతేకాకుండా ఆ రాష్ట్రంలో అన్నామలై పాదయాత్ర చేపట్టడంతో దాదాపుగా ఏఐఏడిఎంకేను వెనక్కి నెట్టి రెండవ స్థానంలో బీజేపీ వచ్చేంతగా వీరిద్దరూ కలిసి ఆ రాష్ట్రంలో పనిచేశారు. అమిత్ షా వ్యూహాలు, జేపీ నడ్డా పార్టీని విస్తరించడం, ఇవన్నీ తమిళనాడులో బీజేపీకి పునాది రాయిగా మారాయి. ప్రస్తుతం బీజేపీకి అంటే ఒకానొక సర్వేను చూసుకుంటే బీజేపీకి 18% ఓట్ షేరింగ్ అయితే ఉన్నట్లు ఒక సర్వే అయితే తెలిపింది. అంటే జాతీయ మీడియా వెలువరించిన ఒక సర్వేలో 18% బీజేపీకి ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది అని ఆ సర్వే చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో, చెన్నై వంటి ప్రాంతాల్లో బీజేపీకి రెండవ స్థానం ఖచ్చితంగా ఉంది అని ఆ సర్వే అయితే చెప్పింది. ఈ క్రమంలో అన్నా డిఎంకే అంటే ఎప్పటి నుంచో
తమిళనాడులో ప్రభావాన్ని చూపిన అన్నాడీఎంకే జయలలిత మరణం తర్వాత రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. సో ఈ క్రమంలో అన్నాడీఎంకేను వెనక్కి నెట్టి బీజేపీ 2వ స్థానంలో ఉంది అని సర్వేలు అయితే చెబుతూ ఉన్నాయి. అంతేకాకుండా బీజేపీకి ఈసారి ఖచ్చితంగా కొన్ని సీట్లు అయితే వస్తాయని అంటున్నారు. సో అంటే చాలా సర్వేలు అయితే వచ్చాయి తమిళనాడులో. ఒక్కో సర్వే ఒక్కో నంబరింగ్ చెబుతూ ఉంది. సో ఈ సర్వేలన్నీ క్రోడీకరిస్తే బీజేపీకి తమిళనాడులో 5 సీట్ల వరకు వచ్చే అవకాశం అయితే ఎంతో ఉంది. అంటే 39 లోక్సభ స్థానాల్లో తమిళనాడులో బీజేపీకి 5 సీట్లు ఖచ్చితంగా వస్తాయి అని నమ్మకం అయితే చాలా సర్వేలు అయితే వెలువరిస్తూ ఉన్నాయి. మరికొన్ని సర్వేలు అంటే అక్కడ తమిళనాడులో బీజేపీ చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంది. సో ఈ పొత్తు సరిగ్గా వర్కౌట్ అయితే ఈ సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే అన్నామలై విజయం కూడా ఖచ్చితంగా సాధ్యమనే ఈ సర్వేలు కూడా చెబుతూ ఉన్నాయి. ఎందుకంటే కోయంబత్తూర్ అనే నియోజకవర్గం గతంలో బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి. తమిళనాడు గతంలో ఈ నియోజకవర్గంలో గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అన్నామలై విజయంతో పాటు బీజేపీకి తమిళనాడులో 5 సీట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందంటారు రాజకీయ విశ్లేషకులు.